శశై వేలు చూపించి మాట్లాడతావేంటి? ఏమనుకుంటున్నావు? నువ్వు అంతగా తిట్టాలనుకుంటే లోపలికి వచ్చి తిట్టవు, అందరు చూస్తున్నారు. మనశంకర వరప్రసాద్ గారు ఫైనల్ గా ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ గారి మూవీ ట్రైలర్ అయితే వచ్చేసింది. ట్రైలర్ లో ఎక్కడ కూడా స్టోరీని పెద్దగా రివీల్ చేయకుండా ఫన్నీగానే మాక్సిమం అంతా కూడా కామెడీ సీన్స్ తోనే లాగేశారు. అయినా అనిల్ రావుపూడి గారి మూవీస్ లో స్టోరీ అంత గొప్పగా లేకపోయినా ఏదోటి చూసి ఈ మూవీలో ఉన్న క్యాష్ తో మనని నవ్వించేస్తారులే. లాస్ట్ టైం సంక్రాంతికి వస్తున్నాం డీసెంట్ టాక్ తోనే 300 కోట్లు కొట్టింది. ఇక దీనికి ఆన్లైన్ లో రెస్పాన్స్ ఎలా ఉన్నా గానీ ఆఫ్లైన్ లో రెస్పాన్స్ పాజిటివ్ గా వచ్చిందంటే చాలు. సంక్రాంతికి వస్తున్నాం కలెక్ట్ చేసిన 300 కోట్లు మార్క్ ని ఖచ్చితంగా బీట్ చేసి తీరుతుంది. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాంతో కంపేర్ చేస్తే ఈసారి ఈ మనశంకర ప్రసాద్ గారు మూవీకి ఇంకా ఎక్కువ బస్ క్రియేట్ అయింది. యూఎస్ఏ లో కూడా మంచిగానే టికెట్స్ అమ్ముడిపోయాయి. పైగా ఇందులో వెంకటేష్ గారు క్యామియో ఇవ్వడం వల్ల ప్రమోషన్స్ కి ఇంకొంచెం హెల్ప్ అయిందని చెప్పొచ్చు. అండ్ ఇవన్నీ ఓకే, ట్రైలర్ గురించి మాట్లాడు అంటే నాకైతే నచ్చింది భయ్య. చాలా రోజుల తర్వాత నాకు ఒక ట్రైలర్ చూసి నవ్వులు పుట్టాయంటే అది మనశంకర ప్రసాద్ గారు ట్రైలర్ వల్లే. అండ్ మోర్ ఓవర్లీ ఇందులో సర్ప్రైజ్ చేసింది ఏంటంటే చిరంజీవి గారి లుక్స్. ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు, చిరంజీవి గారి లుక్స్ చాలా బాగున్నాయి. ఈ మధ్య విఎఫ్ఎక్స్ లు అది ఇది చేసి ఒరిజినల్ లుక్స్ చూపించట్లేదు కదా కొన్ని మూవీస్ లో. ఈ మనశంకర ప్రసాద్ గారు మూవీలో మాత్రం ఆ విఎఫ్ఎక్స్ డూప్ ని పెట్టి మేనేజ్ చేయడం ఎట్లాంటి ఏమీ చేయలేదు. అది చిరంజీవి గారి లుక్స్ అని అనిల్ రావుపూడి గారు ఒక ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు. సో లుక్స్ వైజ్ అయితే ఆయన చాలా బాగున్నారు, అందులో ఎటువంటి కంప్లైంట్ లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ట్రైలర్ లో ఆయన ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ అండ్ నయనతార గారితో కొన్ని సీన్స్ నాకైతే భలే క్యూట్ గా అనిపించాయి. ఇక నా గెస్ కరెక్ట్ అయితే ఈ మూవీలో వెంకటేష్ గారు ఏదో 2-3 నిమిషాలు కాకుండా ఒక 10 minutes ఉంటారనిపిస్తుంది. ఆయనతో స్పెషల్ గా ఒక సాంగ్ కూడా డిజైన్ చేశారు కాబట్టి ఈసారి మట్టి గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నారు. ఇక బ్యాక్గ్రౌండ్ లో ట్రైలర్ ని ఎలివేట్ చేయడానికి బీమ్స్ గారు కూడా మంచిగానే డ్యూటీ ఎక్కారులే. ఇక ప్రీవియస్ గా ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన సాంగ్స్ అన్ని కూడా బాగున్నాయి. అదే శశిరేఖ సాంగ్ ఒకటే కొంచెం వీక్ అనిపించింది. బట్ ఈ సంక్రాంతి హడావుల్లో ఫ్యాన్స్ ఎంజాయ్ చేయడానికి వింటేజ్ బాస్ ని ఎక్స్పీరియన్స్ చేస్తూ నవ్వుకోవడానికి ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా వెళ్తారు. అండ్ మూవీ January 12th కి రాబోతుంది. నేనైతే వెయిట్ చేస్తున్నా. ఇదే ఊపుతో సినిమా కూడా బాగుంటే చాలు. సో దట్స్ ద వీడియో గైస్. దీస్ ఆర్ మై థాట్స్ అబౌట్ మనశంకర్ వరప్రసాద్ గారి మూవీ ట్రైలర్. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే హానెస్ట్ గా ఒక లైక్ వేసి ఇలాంటి వీడియోస్ ఎన్నో కావాలి అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటా మరి. జై హింద్, బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.